చింటూ అంటుంది సమ్మక్క సారక్క అక్క చెల్లెలు కాదంట. అవునా నాన్నమ్మ? అక్క చెల్లెలు కదా వాళ్ళు, నా లెక్క అక్క లెక్క కదా. కాదు నాన్న, ఇట్రా. సమ్మక్క సారక్క అక్క చెల్లెలు కాదు నాన్న, వాళ్ళిద్దరూ మమ్మీ ఇంకా కూతురు. అవునా నాన్నమ్మ? మరెందుకు మనకందరికి అక్క చెల్లె అని చెప్పినారు? సమ్మక్క సారలమ్మలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆదివాసి గిరిజన దేవతలు. ముఖ్యంగా కోయ గిరిజన తీగవారు వీరిని తమ కుల దేవతలుగా పూజిస్తారు. అంటే దేవతలా నాన్నమ్మ? అవును నాన్న. మరి వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు? అయితే కొన్ని కథల ప్రకారం సమ్మక్క మేడరాజుకి ఒక అడవిలో దొరికింది. అలా దొరికిన పాపని మేడరాజు దగ్గరికి తీసి పెంచి తనని ఒక సైనికురాలుగా చేశాడు. అలా పెద్దగయ్యాక పగిడిద్ద రాజు అనే ఒక రాజుకిచ్చి పెళ్లి చేశాడు. అప్పటికే సమ్మక్క కోయ జాతి అందరికీ నాయకురాలుగా ఉండేదట. అయితే క్వీనా అమ్మమ్మ, దేవత కాదా? ఆగు నాన్న. కాదు బెటా, ఫస్ట్ నానమ్మ చెప్పేది మొత్తం విను. ఓకే అమ్మా. ఇట్లా కొన్ని డేస్కి సమ్మక్కకి సారక్క, నాగులమ్మ ఇంకా జంపన్న పుట్టారు. కొన్ని రోజులకి వీళ్ళు కూడా వాళ్ళ మమ్మీ డాడీకి యుద్ధాలలో హెల్ప్ చేస్తుండేనంట. ఒకరోజు ప్రతాపరుద్రుడు అనేవాడు మేడారం మీదకి యుద్ధానికి వచ్చాడు. 10 రోజులు జరిగిందంట ఆ యుద్ధం. కానీ ఆ యుద్ధంలో మన మేడార రాజు, వాళ్ళ అల్లుడు అందరూ ఓడిపోయినారు. అప్పుడు ప్రతాపరుద్రుడు సమ్మక్కని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ సమ్మక్కకు అలా ఓడిపోవడం ఇష్టం లేక తిరిగి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రజలను చూడలేక ఒక అడవిలో ఈశాన్యం దిక్కు నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళిపోయాక ఆమె కోసం వెతకడానికి జనాలందరూ వెళ్ళేవారికి ఆమె ఎవరికి కనిపించలేదు. అయ్యో, పారిపోయిందా? కాదు, కానీ అక్కడ ఒక కుంకుమ భరణి దొరికిందంట, ప్రకాశంగా వెలుగుతూ. వావ్! ఆ కుంకుమ భరణియే ఆ సమ్మక్క అని అనుకొని అప్పటి నుంచి ఆ కుంకుమ భరణి మొక్కుతూ వచ్చారు. అయితే కొందరు జనాలకి అప్పుడు సారక్క ఆకాశవాణిగా కనిపించి నేను ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మిమ్మల్ని చూడ్డానికి వస్తాను అని చెప్పిందంట. అప్పటి నుంచి ఆ కోయ జాతి వారందరూ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఆ కుంకుమ భరణిని తీసుకొచ్చి మేడారం గడ్డ మీద కూర్చోబెట్టి పూజ చేసి మళ్ళీ పంపించేస్తారు. మరి సారలమ్మేది? అలాగే సమ్మక్కని కుంకుమ భరణిలాగా పూజించినప్పుడు సారలమ్మని గద్దెలాగా పూజిస్తారు. ఇలానే జంపన్న కూడా ఆ కాకతీయ రాజులతో పోరాడేటప్పుడు పక్కనే ఉన్న వాగులో తన ప్రాణాన్ని విడిచాడంట. అప్పుడు ఆ వాగంతా ఎర్రగా మారిపోవడంతో అప్పటి నుంచి జనాలందరూ దాన్ని జంపన్న వాగుగా పిలవడం స్టార్ట్ చేసి అది ఒక త్యాగానికి గుర్తులాగా అంటారు. ఆనాటి నుండి వాళ్ళ వీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కోయ జాతి వాళ్ళందరూ సమ్మక్క సారలమ్మలను ప్రతి 2 సంవత్సరాలకి గద్దె మీదికి తీసుకొచ్చి పూజలు అందించి మళ్ళీ పంపించేస్తారు. అవునా? మరి ఆ దేవతలకి ఏమంటే ఇష్టం? సమ్మక్క సారలమ్మలకు బెల్లమే బంగారంగా ఇస్తారు. అవునా? అవునమ్మా. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి తర్వాత సారలమ్మ ఇంకా సారక్క దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తారు. నువ్వు పోయినావా నాన్నమ్మ? చాలాసార్లు వెళ్ళినా. ఈసారి నన్ను కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్తా బెట్టా. ఒకప్పుడు అంటే ఈ పండగ ఒట్టి ఆ కోయ జాతి వాళ్ళే చేసుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు ఆ కోయ జాతి వాళ్ళు తగ్గిపోయి మనలాంటి మామూలు మనుషులే ఎక్కువగా రావడం స్టార్ట్ అయినరు. అవునానమ్మా, సమ్మక్క సారక్క జాతరనే ఇప్పుడు ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్, తెలుసా? ఏ చింటూ, నీకు ఇవన్నీ తెలుసా? అవును, నీకంటే ముందు నాకు నాన్నమ్మ ఎప్పుడో చెప్పింది. నానమ్మ, నా దానికి ఎందుకు చెప్పినావు నానమ్మ నాకంటే ముందు? సరే సరే, ఇప్పుడు కొట్లాడుకోవద్దు, పదండి వెళ్ళి తినొచ్చి పడుకుందాం. నానమ్మ, ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నెహ్విక్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేద్దామా? చేయాలి కదా మరి. సబ్స్క్రైబ్.